కౌంటింగ్ జరగనుండటంతో 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమలు ఎలా జరుగుతుందో ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు వాహనాలను పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. బైక్లపై అనవసరంగా తిరుగుతున్న వారిని గుర్తించి పోలీసులు హెచ్చరించారు. 200 బైక్లను సీజ్ చేశారు. అపార్ట్మెంట్లు, ఇళ్లలో స్థానికులు తప్ప ఇతరులు ఉండరాదని, కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది. దాంట్లో ఒక భాగంగా ప్రతి ఏరియాలో కూడా మనం వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తూ అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉందంటే మళ్ళీ మనకి డాక్యుమెంట్స్ని చూపించి వాళ్ళు తీసుకోవచ్చు. లేకపోతే మనం కేసు రిజిస్టర్ చేస్తాము. వాళ్ళు కోర్టులో ప్రాపర్ ప్రొసీజర్తో పాటు తీసుకోవచ్చు. మనం ఉన్న రోజు కాకినాడ సబ్ డివిజన్ చేసాము, కాకినాడ సిటీ చేసాము, నిన్న పెద్దాపురం సామలకోట చేసాము, ఈ రోజు పిఠాపురం చేస్తున్నాము. సో ఎలా కౌంటింగ్ రోజు కూడా మన సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి ఆ రోజు కూడా బైక్లో అనవసరంగా ఎవరెవరు తిరుగుతున్నారో ప్రతి ఒక్క బైక్ని సీజ్ చేస్తాము. మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మళ్ళీ వాడు కోర్టులో యాజ్ పర్ ప్రొసీజర్ వాడు కోర్టు నుంచి బైక్ని తీసుకోవచ్చు. ఒకటి. రెండవది, పోలింగ్ డే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ వేయడం జరిగింది. వాళ్ళు ఒక 4-5 నెలల్లో వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడతాయి. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు బయటకు వచ్చి మనం 144 సిఆర్పిసి కానీ పోలీస్ యాక్ట్ 30 కానీ ఎవరు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదో వాళ్ళందరిపైన మళ్ళీ కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ రోజు ఎవరెవరిపైన కేసు రిజిస్టర్ చేస్తామో ఫస్ట్ టైం కాబట్టి 41A ఇచ్చి ఉంటాము. ఈ టైం ఎవరెవరు మళ్ళీ కేసులు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని రిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ.